అదే బీహారీ డెకాయిట్ అన్నటువంటి నటోరియస్ డెకాయిట్ అన్నటువంటి చంద్రబాబు గారు ఆయన్ని జాగ్రత్తగా పిలిపించుకొని లోకేష్ గారిని పంపించి మరి ఆయన్ని రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి విజయవాడ తీసుకెళ్లి విజయవాడలో మాట్లాడి మరీ పంపించారు. ఆ తర్వాత ఆయన నా పర్సనల్ మీటింగ్, దానికి రాజకీయాలకు సంబంధం లేదు, ఆయన ముళ్ళతోనే తీద్దాం అనుకుని ఉంటారు, దానికి మనం ఏం చెప్తాడు. బట్ ఆయన గురించి రేపు ఎలక్షన్ అంటే ఈ రోజు ఆయన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని చెప్పి ఎంత మైండ్ గేమ్ అండి ఆడుతూ ఉంటారు. సరే, ఆ మైండ్ గేమ్ మాట్లాడాడు. కానీ రీసెంట్ గా కరణ్ గారికి నేషనల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు చేసిన సర్వేలన్నీ గతంలో చెప్పిన అబద్ధాలను ప్రూవ్ అయినాయి కదా, ట్వీట్లు కూడా చూపిస్తే తెలియక అసహనంతో ఊగిపోయినటువంటి పరిస్థితి చూసాము. అటువంటి పీకే గారు చెప్పినటువంటి మాటలన్నింటిని పెట్టుకొని ఇప్పుడు మేమే గెలుస్తున్నాము అంటే సాధ్యమయ్యే అంశం. పీకే గారి సర్వేలు నాకు తెలియదు, నా మిత్రులు తెలిసిన వాళ్ళు సర్వేలు కదా, వాళ్ళ అంచనాల ప్రకారం నేను చెప్తున్నాను. నేను వాళ్ళ మీరు డెఫినెట్గా కూటమికి ఆధిపత్యం ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో లాభవుతుందని నా అభిప్రాయం. నేను 141 స్థానాల పైన వస్తుందని చెప్పినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పినప్పుడు, అంతకుముందు 2018లో కేసీఆర్ గారు జగడపాటి రాజగోపాల్ గారు ఆక్టోపస్ పాల్ గారు ఆయన ఇష్టం వచ్చిన సర్వే ఇస్తే నేను బహిరంగంగా టీవీలో చెప్పాను, దయచేసి ఆక్టోపస్ పాల్ గారిని నమ్మొద్దు, పాప ఆయన కాదు రాంగ్ గైడెన్స్ తీసుకుని ఇచ్చి ఉంటారు, 80 స్థానాల పైకి వస్తున్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేశారు, మీరు చూసుకోవచ్చు. లేదా 2014 ఇష్యూస్ అందుకని చెప్తున్నా. అందుకని నాకున్న తిరిగిన అనుభవంతో, నాకున్నది తక్కువే కావచ్చండి, మిగతా వాళ్ళందరూ సెఫాలజిస్టులు పెద్దలు ఉండొచ్చు, కానీ వాళ్ళ మిత్రులు తెలిసిన వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని అంచనాల ప్రకారం నేను చెప్తున్నాను. గేమ్ చేంజర్ లాస్ట్లో జరిగిన 10 రోజుల్లో గేమ్ చేంజర్ మేనిఫెస్టో. రెండో విషయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ గేమ్ చేంజర్స్గా పనిచేసినాయండి. లేకపోతే ఈయన కనుక పుంజుకుంటే చాలా గట్టి ఫైట్ నడిచేది. ఇప్పుడు కూడా జరగలేదని అంటలేదు, చాలా కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ 100% నెగ్గే కాన్స్టిట్యున్సీలు అనుకున్న కాన్స్టిట్యున్సీలో మధ్యాహ్నం 11-12 గంటలకి ఇక ఎన్ని కాన్స్టిట్యున్సీలు తెలుస్తుంది, మధ్యాహ్నం చాలామంది కరగతలు వెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నెగ్గే కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం నెగ్గవచ్చు, కానీ వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు తక్కువ శాతం ఉన్నారు. ఇవన్నీ లాట్ ఆఫ్ ఇండికేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్పగలిగేది ఏంటంటే, ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు మీకు పదే చాలాసార్లు చెప్పాను, నేనేం స్టాండ్ మార్చలేదు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 34 స్థానాలు ఉన్నాయి, 25 స్థానాలు తక్కువ కాకుండా. నెంబర్ ఆఫ్ సర్వేస్ 20 స్థానాలు 22 స్థానాలు వైకాపాకి ఇస్తున్నారు, 25-28 స్థానాలు తెలుగుదేశం ఇస్తున్నారు కొన్ని సర్వేలు. నా అభిప్రాయం ప్రకారం నేను గత 4 నెలల క్రితం 6 నెలల క్రితం ఇప్పుడు మాట్లాడినా 25 స్థానాలు కూటమికి వస్తాయి మా జిల్లాలో. మీరు మహా అయితే వేవ్ కనుక ఏదో ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకూల వేవ్ కనుక వచ్చిందనుకోండి 30కి వెళ్ళొచ్చు, లేకపోతే 1-2-3 సీట్లు తగ్గొచ్చు, 4 సీట్లు, అంతకుమించి ఇంకా ఉండదండి. మనం కూర్చుని నన్ను అడగిన తర్వాత నా అభిప్రాయంతో మనం ఎంత 4వ తారీఖు 5వ తారీఖు దాకా కూర్చున్నాం. కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఉన్న 33 సీట్లు 25 స్థానాలు తగ్గకుండా మళ్ళీ కూటమికి వచ్చే అవకాశం కనపడుతుంది. కానీ కొత్త నిన్న కనపడుతుంది ఏది, సత్తెనపల్లి జనం నమ్మకపోవచ్చు, సత్తెనపల్లి ఇంక్లూడింగ్ తెనాల్లో కూడా పోటీ టఫ్గా అయింది. 34,000 మెజారిటీ వస్తుంది దగ్గర పోటీ టఫ్గా అయింది అన్నప్పుడు కొంచెం. అలాగే విశాఖపట్నంలో ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 150 సీట్లు ఉండగా కూడా తెలుగుదేశం నెగ్గింది. ఆ టైంలో కంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దానికి కూడా 2,88,000 ఓట్లు వచ్చినాయి జేడీ గారికి ఆ రోజు. అలాంటి విశాఖపట్నంలో నార్త్ సౌత్ 2 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీకరమైన పోటీ ఇచ్చింది. ఒక మూమెంట్ నెగ్గినా కూడా ఆశ్చర్యపడద్దు అనే పరిస్థితి వచ్చింది. నేను జరిగింది చెప్తున్నాను. అందువల్ల కొన్ని కాన్స్టిట్యున్సీలో డిఫరెన్స్ ఉంది, కానీ అత్యధిక కాన్స్టిట్యున్సీస్లో మాత్రం తేడా లేదు. అందుకని ఉత్తరాంధ్రలో మాత్రం 20 సీట్లు మళ్ళీ మనం మాట్లాడుకుని మరి రిపీట్ లాస్ట్ ఇంటర్వ్యూ చూసుకోండి. నేనేమన్నా ఒక్క సీటు కొన్నిట్లో నేను రాయలసీమలో మారి ఉంటాను తప్ప. ఇవాళ ఏం జరిగిందండి, అక్కడ 20 సీట్లు కూటమికి 8% పోయే పరిస్థితి లేదు. ఇంకా పైన అంటే వేవ్ కనుక నిలిస్తే ఇంకా పైన రావచ్చు, లేదంటే ఒక 3-4 సీట్లు తగ్గవచ్చు. అలాగే నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యంత సంపద అంతా కుమ్మేశారంటున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు తన మీద ఎవరు టోల్ చేసిన దాని మీద కసితో పనిచేశారంట, ఆవిడ కూడా ఖర్చు పెట్టారు. దానివల్ల కాన్స్టిట్యున్సీలో మొత్తం మీద ఇవాళ నేను చెప్తున్నానండి మంచి మెజారిటీతో అక్కడ
కూటమి అభ్యర్థి నెగ్గపోతున్నారు. వేణుంబాక విజయసాయిరెడ్డి గారు ఓడిపోయే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఓకే, ఇది ఎందుకంటే నెంబర్ ఆఫ్ మానిటరీ ఏదైనా కానీ చాలా చోట్ల అధికార పార్టీ డబ్బులు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ కూడా అనేక కాన్స్టిట్యూన్సీలు అధికార పార్టీ కంటే ఎక్కువ ఇచ్చింది అని చెప్తున్నారు. ఇప్పుడు నన్ను చూపించమంటే మేము ఎలక్షన్ కమిషన్ అందువలన చెప్తున్నారు అది అక్కడక్కడ. అందువలన రేపైన కమ్యూనికేషన్ చాలా ఎక్కడ పకడ్బందీలో బూత్ మేనేజ్మెంట్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అద్భుతంగా పనిచేసింది. అంటే బారింగ్ ఫ్యూ కాన్స్టిట్యున్సీస్ కొన్ని తీసేయండి, అన్నింటిలో మనం ఎలా చెప్తాం బై అండ్ లార్జ్ అని అర్థం. అందువలన అది చంద్రబాబు నాయుడు గారి అసెట్టే అది బూత్ మేనేజ్మెంట్. ఒక చోట బై ఎలక్షన్ జరుగుతుంటే ఏంటి మీ బూత్లో 1120 ఓట్లకి మధ్యాహ్నం 3 అయింది, 777 కొన్ని చోట్ల కనపడలేదని ఆయన ఫోన్ చేసి మాట్లాడిన సందర్భాలు ఉండేవి చంద్రబాబు గారు ఆ రోజుల్లో. ఇప్పుడు అంతా మ్యాన్యూట్గా మ్యాక్రో లెవెల్లో చూస్తున్నారని తెలియదు కానీ బూత్ మేనేజ్మెంట్ కమిటీలు ప్రతిగా ఎవరెవరు ఉండాలనేది ఇవాళ కాదు, దేశంలోనే సిపిఎం పార్టీ తర్వాత వాళ్ళు పెట్టారు. ఓకే, అందువల్ల అవన్నీ ఆయనకి అసెట్స్ పనిచేసినాయి. పోలు ఇద్దరి మధ్యన కళ్యాణ్ బాబు గారి మధ్యన వీళ్ళ మధ్యన ఓట్ ట్రాన్స్ఫర్ మేజర్ కాన్స్టిట్యూన్సీ 75-80% అయింది. మొత్తం 100% అవ్వకపోతే 75-80% అయింది. ఇవన్నీ కూడా కారణాలు నేను పరిగణలో తీసుకునే చెప్తున్నానండి. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత రాయలసీమలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయంకరమైన దెబ్బ తగులుతుంది అన్నారు. తగిలేదట్టు కనపడింది. మళ్ళీ చెప్తున్నాను, చిత్తూరు జిల్లాలో బిఫోర్ మోడీ గారు రాకముందు ఇవాళ నగరి ఇవాళ గట్టి ఫైట్ ఎదుర్కొంటున్నారు శ్రీమతి రోజా గారు. అలాగే శ్రీకాళహస్తి అక్కడ చాలా గట్టిగా ఫైట్ ఉంది మధుసూదన్ రెడ్డి గారికి, కానీ కొంచెం తెలుగుదేశం ఆధిపత్యం లేదు. లాస్ట్ మీట్లో గాజు గ్లాస్ వచ్చింది బికాజ్ ఆఫ్ మాస్ పాలరైజేషన్ ఆఫ్ కమ్యూనిటీస్ అండ్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. తిరుపతి సీటు, తర్వాత చిత్తూరు, తర్వాత పలమనే రాకేపేట అమర్నాథ్ రెడ్డి గారు 5 పీలేరు. లాస్ట్ బాల్ ఆడతానని చెప్పి ఆంధ్రప్రదేశ్ను ముంచేశారు కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు. ముంచినా నాకు తర్వాత సంగతి, కానీ ఇవాళ నమ్మక ద్రోహం ఏమని చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీకి దక్షిణ మీద దండయాత్రను చూసారా, బాధ వచ్చిందండి. చూడండి, నేను మిగతా విషయాలు పట్టించుకోను కానీ మిగతాది, కానీ ఆంధ్రప్రదేశ్ మీద దక్షిణాది మీద దండయాత్ర అంటే మాది ఏంటి దండయాత్ర చేయడం, మాదే విదేశమా? అంతకాలం కాంగ్రెస్ చూసి కనీసం మంత్రి పదవి చేయడానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే చెప్తున్నానండి, ఆయనకి అంత బాధ ఉంటే అప్పుడు చెప్పులు బయట మళ్ళీ లోపలికి వచ్చారు, మళ్ళీ బయటికి వెళ్ళారు. పీలేరు, కుప్పం దాదాపు 7 సీట్లు చిత్తూరు జిల్లాలో ఎప్పుడు విన్నారా? చంద్రగిరి సీటు లాస్ట్ సీట్లు ఎక్కిన తెలుగుదేశం 1994లో నారా రామూర్తి నాయుడు గారు. ఇవాళ అక్కడ కూడా పోటీ ఇస్తుంది చంద్రబాబు గారి పాత్ర అసలు కాన్స్టిట్యున్సీ అంటే అక్కడ. అలాగే అనంతపురం జిల్లాలో. కానీ మోడీ గారు వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మొదటిసారి లేదు కానీ రెండోసారి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన తర్వాత టెకెన్మని రాయలసీమలో కానీ కొన్ని ప్రాంతాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు పెరిగింది. ఇంకొకసారి రావాలని కోరుకున్నారండి వైకాపా వాళ్ళు చెప్తున్నారండి. ఎందుకంటే చాలా దారుణంగా మా వైకాపాని తిట్టిన నేపథ్యంలో అటు ఇటు కాదు, వీళ్ళు దొడ్డిదారిన అవగాహనతో ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్ అవగాహన ఉన్నారు కదా అనుకున్న మనుషులు డిసైడ్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి తిట్టారు, అంత మళ్ళీ రిజర్వేషన్లు తీసేస్తానని మహిళలు కూడా అవుట్రైట్కి వెళ్ళి వైకాపాకి ఎన్మాసేసేసిన సంఘటనలు కనపడుతున్నాయి. అదే కనుక ముందు కనుక మోడీ గారు కనుక మిగతా ఒక 20 రోజుల ముందు కనుక గట్టిగా వచ్చి చేస్తే ఆంధ్రప్రదేశ్లో మిగతా క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు కూడా ఎన్మాస్గా వైకాపా పడి లాస్ట్ మినిట్లో అంత పాలరైజేషన్ కాలేదని. అందువల్ల రాయలసీమలో ఇవాళ ఒక లోయెస్ట్ అంటే చిత్తూరు జిల్లాలో ఒక 5-6, అనంతపురంలో 4, కడపలో 5. ఎందుకంటే కడపలో కూడా టఫ్ ఫైట్ వచ్చినట్టుందండి. రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు అండి ఎక్కడికి వెళ్ళదు తెలుసా, 44% ఓటింగ్ వచ్చిందని అంచనా అండి. అది 43% డైరెక్ట్ కాంపిటీషన్. ముస్లిం మైనారిటీస్లో ఒక్క 3% పడితే ఆవిడ నెక్కేస్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆఫీసర్ గారు దాదాపు 7% ఓటింగ్ వస్తుందంట. ఉజ్జాయింపు అంచనా అండి, నాకు నో పోల్ సర్వీస్ అంచనా. ఆవిడకి షర్మిల గారు మాత్రం పులివెందులు ఒకటి అన్నకే ఒకటి నాకు. మరి దేశం అంతా పక్కన పెట్టేసి అక్కడికి వెళ్ళిపోయారండి. దేశంలో ఒక్కళ్ళకి డబ్బులు మీరు అందరినీ 173 కాన్స్టిట్యూన్సీలు తీసుకోండి, అభ్యర్థి అల్లల్లాడిపోయారండి. కలిసిగా కొంతమంది పెట్టి పని చేస్తే ఏమాత్రం సాయం చేయకుండా అధ్యక్షురాలు ఈ ఆంధ్రప్రదేశ్ చేతులు ఎప్పుడు జరగల. అంతకుముందు చాలా రోజులు తిరిగి 15 రోజుల క్రితం మొత్తం కాడిపడేసి కడపలోకి వెళ్ళి కూర్చున్నారు. ఆవిడ మీద కోపం లేదు, ప్రత్యేక హోదాని అడ్డంగా వాడుకోవడానికి వచ్చారని తెప్పతే నాకు. అంతకుముందు చేసిన త్యాగాలు కానీ పోరాటాలను పక్కన పెట్టి నేను వచ్చిన తర్వాత ఉద్యమం మొదలైందని అన్నింటినీ క్రియేట్ కూడా ఆవిడకైనా తేడా ఉంటే ఆవిడ ఆ నాన్నగారి ఆస్తుల వాటా కోసం సాక్షి కోసం ఫైట్ చేసుకోవచ్చు, ఆస్తుల కోసం చేయొచ్చు, వారి ఇష్టం. ఐఎమ్ నాట్ ఏంటంటే అనవసరంగా లేని దాంట్లో మిగతా ఉద్యమాన్ని చంపేయడానికి చూస్తే మాత్రం తప్పండి. సరే, వారు ఎక్కడికి వెళ్ళారు, చాలా పోలరైజేషన్ చేసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ కూడా సహకరించిందని చెప్తున్నారు. క్యాండిడేట్ భూపేష్ రెడ్డి గారు మంచి వ్యక్తి కానీ అందువల్ల అదే డిఫరెంట్ ఇష్యూ. అందువల్ల 5 సీట్లు నెగ్గుతుంది అనుకున్నారు. ఏ సీట్లు? కమలాపురం, పొద్దుటూరు, మైదుకూరు, కడప, ఈవెన్ రాజంపేట. పాలకొండ రాయుడు గారి అబ్బాయి సుభాష్ ఆయన కూడా గట్టిగా ట్రై చేశారు. మన జిల్లా క్యాపిటల్ రాలేదు కాబట్టి ఆవేదన ఉంది. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. ఎప్పుడైతే మోడీ గారు వచ్చారో టైపిల్ మన 1-2 సీట్లు పడిపోయిందంటండి. ఓకే. అలాగే కర్నూలులో కూడా 5 సీట్లు వచ్చేటట్టుంది తెలుగుదేశానికి. శ్రీశైలం, కర్నూలు, బనగానపల్లి, ఎమ్మిగనూరు, ఆళ్ళగడ్డ లాస్ట్ మినిట్లో ఒక పవర్ఫుల్ వ్యక్తి వెనకమాల వెళ్ళి చేయటం వల్ల భర్త గారు తన వర్గాన్ని మొబిలైజ్ చేసుకోవడం వల్ల సైలెంట్ ఓటింగ్ వేయడం వల్ల ఆవిడ గట్టి పోటీలో నిలబడ్డారు 5 సీట్లు. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చే జిల్లా కర్నూలు జిల్లా ఉంటుంది, తర్వాత కడప జిల్లా ఉండొచ్చు, తర్వాత అనంతపురం జిల్లాలో మాత్రం మడకశిరతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక 5 స్థానాలు 6 స్థానాలు చాలా గట్టి పోటీ ఇచ్చి ప్రథమ స్థానం ఉందండి. ఎన్నికలైన తర్వాత సంగతి నాకు తెలియదు. బట్ లెట్ ద వెయిట్ అండ్ సీ. అందుకని నేను అన్ని కన్సిడర్ తీసుకున్నాను. దాదాపు 20 స్థానాలు పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. మాస్ వేవ్లో కడప జిల్లా అనుకున్న కాన్స్టిట్యున్సీ వాళ్ళ 30 పీక్ స్టేజ్ 40 గెలిచిన ఆశ్చర్యపడక్కర్లేదు, కానీ 30 స్థానాలు తక్కువ రాకుండా వచ్చే పరిస్థితి కనపడుతుంది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ రాయలసీమలో. అందుకని నేను చెప్పాను, ఇది నా అభిప్రాయం. నేను క్లారిటీతోనే ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్తున్నా కదండి, ఒక అద్భుతం జరిగి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం చాలా కష్టం. అద్భుతం జరిగితే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ రావడానికి చాలా కష్టం. 100 నుంచి 105 స్థానాలు నేనే చెప్పాను. ప్లస్ ఇది ఎంత ఇంపాక్ట్ పడిందో నాకు తెలియదు. ల్యాండ్ కానీ ఇది కానీ అది ఇంపాక్ట్ బట్టి సీట్లు యాడ్ అవుతాయి. లాస్ట్ మీట్లో బాగా ఎలక్షన్ ముందు రోజులో చాలా భయంకరమైన ప్రచారం వెళ్ళిపోయింది. ఊళ్ళలోకి వెళ్ళిపోయి పాస్పోర్ట్లు చూపించి చాలా భయంకర ప్రచారం వెళ్ళింది. కౌంటర్ చేయడానికి మనిషి లేడు. అలాగా ఆయన కక్షపుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి అయితే అమరావతి రైతుల పోరాటం జరుగుతుంటే మహిళల మీద అంత దారుణం చేస్తూ ఉంటే మేము ఖచ్చితంగా వ్యతిరేకించాం. అన్నీ కూడా కన్సిడరేషన్. కానీ ప్రథమ టాప్ పాయింట్లో లేకపోవచ్చు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా టాప్ పాయింట్లో లేదనమాట. ఓకే. కానీ ప్రజల్లో కొంతమందిలో సింపతి ఉన్నాయి. అది లెటర్ వెయిట్ అండ్ సీ. బట్ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడే గేమ్లో పావులైపోవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాధగా ఉందండి నాకు. అసలు అద్భుతం జరుగుతుందా లేదు, కూటమి గెలుస్తుందా, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటి ఇంత పీక్ టైంలో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిబిఐ కోర్టులో అనుమతి తీసుకొని లండన్కి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఒకటి రాష్ట్రంలో ఇప్పుడు. యూరోప్కి వెళ్తున్నారు, మళ్ళీ అమెరికా వెళ్తారేమో తెలియదండి. ఎల్లుండొచ్చు ఆయన. ఇప్పుడు ఎవరు పబ్లిక్ నాయకుడు ఎవరైనా సరే ఎక్కడున్నా తెలియటం అనేది ఆయన ఇష్టం, తెలియకపోవటం అనేది ఆయన ఇష్టం. ఆయన సెక్యూరిటీ సేఫ్టీ పర్పస్ కోసం చెప్పుండొచ్చు. కానీ ఆయన కూడా దేశం వదిలేసి టూర్కి వెళ్ళారని అంటున్నారు. ఆయన తెలిసిపోద్ది కానీ ఎక్కడుంది. కానీ టూర్కి వెళ్ళేది కూడా చాలా సీక్రెట్గా వెళ్ళారు, ఎవరికి తెలియకుండా వెళ్ళారు అనేటువంటి రకరకాల కామెంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈవెన్ టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఎవరు కనీసం దాని మీద ట్రోలింగ్స్ కాలేదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఏమాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు తెలుసా? ఆయన వెళ్ళిపోయారు, కుటుంబం తిరిగి రాడు, పారిపోయాడు, సంపదేశం పారిపోయాడు ఒక ఆయన. చంద్రబాబు నాయుడు గారు మూటలు వేసుకుని ఒక మూటలు ఈయన పారిపోయాడు, ట్రోలింగ్ చేస్తా ఒకళ్ళు. పద్ధతి తప్పు జరిగింది. వాళ్ళ రాష్ట్ర ఎన్నికలు కూడా దౌర్భాగ్యంగా ట్రోల్స్ అనేవి ఎవరి మీద చేసినా కూడా అది రాంగే. దౌర్భాగ్యం. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన విధానం మాత్రం చాలా అసహ్యంగా ఉందని భావిస్తున్నాను. చాలా అసహ్యంగా ఉందండి. ఎందుకంటే విధానం దేని మీద జరగాలి? రైతు సమస్యల మీద జరగాలి. ప్రభుత్వ వైఫల్యం మీద ఏదైతే ఉందో, ఎందుకు హోదా విభజన హామీ తీసుకురాలేదో లేకపోతే మేము తీసుకొస్తాం దాని మీద జరగాలి. రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద జరగాలి. దీని మీద జరగకుండా ఏం జరిగింది? నువ్వు సైకోవి, లేదా నువ్వు శాడిస్ట్వి, లేదా మీ భార్యలంతా మీ 3 భార్యలు, నువ్వు 4వ భార్యవి. దీని మీద ఎన్నికలు జరుగుతాయండి. ఈ దేశంలో ఎప్పుడైనా జరిగిందా? 2019లో దేని మీద జరిగింది? హోదా విభజన హామీలు మీద సమస్య మీద జరిగింది. 2014 జరిగింది రాష్ట్రం స్టెబిలైజేషన్ విభజన బాధలో జరిగింది. 2009లో దేని మీద జరిగింది? మహాకూటమి. మేము వస్తే అవతల ఆ మహాకూటమి, నేను మాత్రం 2 గంటలు ఇస్తాను, నా సంక్షేమాన్ని చూసుకోవటండి. ఇది రెండింటి మీద మీ పోటీ ఇంతే కానీ ఇవన్నీ పద్ధతి జరగలేదు. 2004లో ఏం జరిగింది? విద్యుత్ సంస్కరణలు అన్నారు, నేను విద్యుత్ ఫ్రీ ఇస్తాను, దీని మీద చేస్తాను. అప్పుడు మహాకూటమి మిగతా జరిగిపోయింది. 99 ఏం జరిగింది? అప్పుడు దేశం వెలిగిపోతున్న వాజ్పేయి గారి గురించి మీద క్వార్టర్ రోడ్స్ కానీ ఈ కానీ మేము డెవలప్ చేసాం, దాని మీద జరిగింది. 96లో మన తిరిగి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. ఏది పివి నరసింహరావు గారి పెద్దలు హయాంలో గవర్నీయులు, నేను గౌరవించే వ్యక్తుల్లో ఒప్పానండి నేను. ఆయన జరిగింది. 90లో 89 ఏం జరిగింది? కొత్త ప్రభుత్వం రాజీవ్ గాంధీ బాఫర్ స్కామ్ గారికి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ జరిగింది. 84లో ఎందుకు జరిగింది?
ఇందిరాగాంధీ గారు ఆత్మత్యాగం చేశారు, ఇక్కడ ఎన్టీ రామారావు గారిని కూల్ చేశారు, అక్కడ పూర్తి మెజార్టీ వచ్చింది. ఈ తెలుగుదేశం పార్టీ దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ 5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉంది. నేను వరుసగా చెప్తాను, ఇన్ని 40-50 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరుగుతుంది, ఈ ఒక్క ఎన్నికలే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి జరిగినాను. అది తిట్టుకునే పార్టీలో తిట్టుకున్న బాధ లేదు. ఏంటి దీని మీద ఎన్నికలు జరుగుతాయా? ఎన్నికల విధానం కానీ దీని మీద జరగకుండా ఇది చాలా దురదృష్టం అండి. ఈ సైకో ఫ్యాన్సీస్ పెరిగిపోవటం, కులాల మీద, మతాల మీద, సినిమాల మీద పిచ్చ, లేకపోతే వారసత్వ నాయకుల మీద పిచ్చ వ్యామోహాలు పెరిగిపోవటం, ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం అండి. రాష్ట్రం మాట్లాడితే భౌతిక దాడులు ఏంటంటే నాకు అర్థం కాదు. చావలేని సన్నాసులు చేసే పని అండి ఇది, చేతకాని సన్నాసులు చేసే పని అండి ఇది, ఎవరన్నా కానీ. ఇవాళ దయచేసి ఇది గమనించమని చెప్తున్నాను. ఇది నేను మాట్లాడినందుకు కూడా వాళ్ళకి బాధ కలిగి ఉండొచ్చు ఎవరికన్నా. రేపొద్దు నేను ముందు ఏదో కులాలని మతాలని అడ్డం పెట్టుకుని చేస్తారా? నేను బాధగా, ఎవరు గెలిచినా ఇవాళ ప్రజాస్వామ్యం ఓటమి జరిగేటట్టు బాధపడుతున్నాను. నేను చెప్తున్నాను, వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు, వీళ్ళు ట్రోల్ చేసి ఎన్ని పార్టీలు లింక్ చేస్తారండి? అమర్నాథ్ గారు నన్ను ఆ రోజు ఎంఐఎం పార్టీ సమైక్యాంధ్ర అన్నప్పుడు ఆయన కలిసామని చెప్పి మిగతా అందరితో అప్పట్లో చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే మొన్న ఏదో రాహుల్ గాంధీ గారు అన్న చేశారు. వైకాపా అని చెప్పి ఎన్నికల 2019 తర్వాత భీకరమైన ఉద్యమం చేసినా సరే మీడియా చూపించలేదు కాబట్టి మీరు కుమ్మక్కని ఒక దిక్కుమాల బ్యాచ్ ట్రై చేశారు. మీరు కులమని ఇంకో బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారితో పెట్టారు. కళ్యాణ్ బాబు గారు నాతో మాట్లాడిన వెంటనే కళ్యాణ్ బాబు గారు ఇలాగ ఆయనతో లింక్ పెట్టారు. వామపక్ష పార్టీలు లింక్ పెట్టారు. ఇంకెన్ని పార్టీలు లింక్ పెడతారండి? 40 సంవత్సరాల నుంచి నిలబడి ఉన్నాం, జీవితంలో నిలబడి ఉన్నాం. నా తెలుగు జాతి బాగుండాలని కోరుకుంటాను, అంతకు మించి ఏం అక్కర్లేదండి.